ప్రజల ఆలోచన ఒకలాగా ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఆలోచన మరొకలాగా ఉంటుంది. మన ఆలోచనకి భిన్నంగా ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ని ఏదో ఒక రోజున కోర్టులు వెంటాడితే చూస్తూ ఉండండి అని నేను అనేకసార్లు చెప్పాను. ఏదైతే అక్రమ దుర్మార్గాలు చేసేటటువంటి నేరస్తులకు సంబంధించిన ఆస్తులని ధ్వంసం చేస్తున్నటువంటి యోగిని కంట్రోల్ చేస్తారు, మళ్ళీ చూస్తూ ఉండండి మానవ హక్కులు పౌర హక్కులు అంటారు అన్నటువంటి. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా ఇళ్ల కూల్చివేతల అంశం మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు పూర్తిగా అమానవీయం, చట్టవిరుద్ధం, దేశంలో రూల్ ఆఫ్ లా ఒకటి ఉంది. ఈ తరహాలో నివాస భవనాలు కూల్చివేత ఒక ఫ్యాషన్ కాకూడదు. బాధితులకి 6 వారాల్లో 10 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాను. ప్రయాగరాజ్లో అక్రమ కూల్చివేతల మీద దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాల ధర్మాసనం ప్రయాగరాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్ మృతి చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్కి చెందిన భూమిగా భావించి అందులో నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా కూల్చివేసిందని బాధితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. వాళ్ళలో ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో బుల్డోజర్లు తమ పూరిలపైకి దూసుకొస్తున్న సమయంలో 8 ఏళ్ల బాలిక ఇంట్లోంచి తన పుస్తకాలు తీసుకుని పరుగులు పెట్టిన వీడియో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రయాగరాజ్లోని అంబేద్కర్ నగర్కి చెందిన జాలాల్పూర్లో పూరిళ్ల తొలగింపు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ప్రయాగరాజ్లో అక్రమ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాల ధర్మాసనం బాలిక ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలో గుడిసెలు బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అక్కడ కూల్చేసిన ఇంటి నుంచి ఒక చిన్నారి తన చేతితో పుస్తకాలతో పరిగెత్తింది. ఆ దృశ్యం అందరినీ కలిసివేసిందని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. దీనికి అసలు పొంతం లేదు. ఇక్కడ వీడేమో పరమ నేరస్తుడు, రాక్షసుడు. దీన్ని ఒకటేగా చిత్రీకరించడమే ఇక్కడ సమస్య. బట్ తప్పదు, 10 లక్షల పెనాల్టీ అయితే కట్టాల్సి ఉంటుంది.